ప్రియమిత్రులకి శుభాభినందనలు. ఇవాళ మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే కస్టమర్కి సైట్ విజిట్ ఎప్పుడు అరేంజ్ చేయాలి. ఈ విషయంలో చాలామంది సీనియర్లు కూడా పొరపాటు పడుతూ ఉంటారు. క్లయింట్ దొరికాడు, ఏదో ఒక విధంగా అతన్ని మనం కన్వర్ట్ చేసి డీల్ క్లోజ్ చేయాలని ఆతృతలో విషయాలు పూర్తిగా కనుక్కోకుండా సైట్ విజిట్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఒక క్లయింట్కి మనం సైట్ విజిట్ ఏర్పాటు చేస్తున్నాము అని అంటే కేవలం క్యాబ్ ఖర్చు 3 లేక 4,000 రూపాయలు మాత్రమే కాదు, అతనితో పాటు మనం వెచ్చించేటటువంటి సమయం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అతను కొంటాడో లేదో తెలియదు, కానీ కనీసం అతన్ని ఫాలో అప్ చేయడానికి మనం ఒక 3-4 గంటలు, అతని సైట్ వచ్చిన తర్వాత అతనికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక 2 గంటల సేపు, అలాగే ఇంకొక 2 గంటలు ఏదో ఒక విధంగా ఒక క్లయింట్ మీద మీరు దగ్గరగా 7 నుంచి 10 గంటల సమయం ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఇంత ఆ సమయాన్ని మీరు ఖర్చు పెట్టిన తర్వాత ఆ క్లయింటు కొంటాడు లేదు అనేటటువంటి క్లారిటీ కనుక మీకు లేకపోతే మీ సమయం అంతా వృధా, మనీ కూడా వృధా అయిపోతుంది. అందుకని ఒక క్లయింట్తో మనం మాట్లాడుతున్నాము అంటే అతన్ని జడ్జ్ చేయడం అనేటువంటిది మొట్టమొదటి ముఖ్యమైనటువంటి విషయం. అందుకని క్లయింట్తో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విషయాలు మొహమాట పడకుండా అడిగి తెలుసుకోవాలి అని అంటే, బాబు మీ యొక్క బడ్జెట్ ఎంత, మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలనుకుంటున్నారా, లేదా ఇల్లు కట్టుకోవడానికి కొనాలనుకుంటున్నారా, లేదా రెండిటికి ఉపయోగపడే విధంగా కొనాలనుకుంటున్నారా, ఇది రెండో ప్రశ్న. ఒకవేళ రెండో ప్రశ్నలోనే నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనాలి అని అనుకుంటున్నాను అని క్లయింట్ అంటే, ఇంకా మూడో ప్రశ్న అయినటువంటిది మీరు ఏ హైవేలో కొంటారు, ఏ ప్రాంతంలో కొంటారు అనే దానికి అంత ఇంపార్టెన్స్ లేదు. ఒకవేళ రెండో ప్రశ్నలో అతను నేను ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కుంటాను, వీలైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 2 అన్నాడు అనుకోండి, అప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే అతనికి నచ్చిన ప్రాంతం ఏమిటి, అంటే ఏ ప్రాంతానికి ఏ హైవేలో సిటీకి ఎటు పక్కన దగ్గరలో కొనుక్కోవాలనుకుంటున్నాడు అనేటువంటిది మూడో ప్రశ్న కింద వస్తుంది. ఇప్పుడు మూడో ప్రశ్న అతను ఎప్పుడైతే నాకు ఫలానా ప్రాంతంలో కావాలి అని అతను చెప్తాడో ఆ ఏరియాలో కనుక మనకు వెంచర్లు ఉంటే అతనితో సంభాషణ కొనసాగించడం అవుతుంది. ఎందుకంటే మన వెంచర్లు బెంగళూరు హైవేలో, బాంబే హైవేలో ఉన్నాయి. అతను ఉదాహరణకి నాగార్జున సాగర్ హైవేలో నాకు స్థలం కావాలి అంటే ఇంకా ఆ క్లయింట్ మనకి ఏ విధంగా ఉపయోగపడ్డు. అప్పుడు ఏం చెప్పాలి ఆ క్లయింట్కి, అయ్యా అటు పక్కన మా వెంచర్లు లేవు, మాకు తెలిసిన వాళ్ళు వెంచర్లు ఎవరన్నా ఉంటే మీకు వాళ్ళ నెంబర్ ఇస్తాము అని చెప్పి పొలైట్గా సంభాషణ ముగించాలి. అంతేగాని ఫోన్ పెట్టేయకూడదు. ఎందుకంటే ఒక కాంటాక్ట్ మన లిస్టులోకి వచ్చింది అంటే వాళ్ళు ఎప్పటికైనా మన కస్టమర్ లిస్టులో ఉన్నట్టే లెక్క. ఏమో రేపు పొద్దున అతనికి ఆలోచన మారి నాగార్జున సాగర్ హైవే బదులు బెంగళూరు హైవేలో కొనుక్కోవాలనుకోవచ్చు, లేదా మనమే ఒక 6 నెలలు ఆగి నాగార్జున సాగర్ హైవేలో కొత్త వెంచరు వేయవచ్చు. అందుకని ఏ కస్టమర్ అయినా సరే ఒక్కసారి మనం ఫోన్లో మాట్లాడటం అనేది జరిగితే అతనితో ఎప్పుడు స్నేహబంధాన్ని కొనసాగించేటట్టు చూసుకోవాలి. అతని నెంబర్ ఎప్పుడు మనకి మన లిస్టులో ఉండాలి. సో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, ఒక కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అతని యొక్క బడ్జెట్ ఎంత అని మొహమాటం లేకుండా అడగాలి. ఉదాహరణకి మనం ఒక బట్టల షాప్లోకి వెళ్ళంగానే అక్కడికి ఉన్నటువంటి ఒక చిన్న అసిస్టెంట్ వచ్చి అయ్యా మీకేం కావాలి అని అడుగుతాడు. నేనేదో ఫలానా ప్యాంటు కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే ఏ రేంజ్లో ప్యాంటు కొనుక్కోవాలి అని ఆ సేల్స్ బాయ్ అడుగుతాడు. అంటే ఒక సేల్స్ బాయ్ కూడాను వాడి విషయంలో, వాడు అమ్మేటటువంటి విషయంలో కస్టమర్కి ఏం కావాలి అనే విషయంలో తెలుసుకోవడంలో మొట్టమొదటి ప్రశ్న మీ యొక్క బడ్జెట్ ఎంత, ఏ రేంజ్లో మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు. అలాగే ఒక చెప్పుల షాప్కి వెళ్ళండి, వాడు అడుగుతాడు అయ్యా మీకు ఎంతలో కావాలి బూట్లు అని. అంటే కొనేటటువంటి వాడికి ఎంత క్లారిటీ ఉండాలో అమ్మేటటువంటి వాడికి కూడా అంతే క్లారిటీ ఉండాలి బడ్జెట్ విషయంలో. మరి ఒక బట్టల షాప్ వాడు, ఒక చెప్పుల షాప్ వాడు, ఒక కూరగాయలు వాడింత క్లియర్గా మీ బడ్జెట్ ఏమిటి అని అడుగుతున్నప్పుడు మనం ఒక వ్యక్తి చేత లక్షల్లో స్థలం కొనిపించాలి అన్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ వారి యొక్క బడ్జెట్ ఎంత అని.
కానీ అడిగేటప్పుడు సౌమ్యంగా అడగాలి, పద్ధతిగా అడగాలి, మర్యాద తప్పకుండా అడగాలి. అవతల వాళ్ళు ఏదో వాళ్ళ ఆదాయం గురించి మనం తెలుసుకుంటున్నట్టు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కాకుండా పద్ధతిగా, అయ్యా మీరు ఏమాత్రం బడ్జెట్లో కొనాలనుకుంటున్నారు, ఏ ప్రాంతంలో కొనాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ గురించా లేకపోతే ఇల్లు కట్టుకోవటానికి అని ఈ 4 ప్రశ్నలు సాధ్యమైనంత మృదువుగా మర్యాదగా అడిగితే అప్పుడు వాళ్ళు మనసులో ఉన్నటువంటి మాట చెప్తారు. సో ఇది కస్టమర్తో మనం డీల్ చేయవలసినటువంటి విషయం అయితే ఫైనల్గా సైట్ విజిట్ ఒక క్లయింట్కి మనం పెట్టబోయే ముందర మనకేం క్లారిటీ ఉండాలి అని అంటే కస్టమర్ యొక్క బడ్జెట్ ఎంత, బడ్జెట్ బాగా ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రాంతంలో అతను స్థలం కొనడానికి సుముఖంగా ఉన్నాడా లేదా మన ఆత్రుత కొద్దీ మనకు 10 సార్లు ఫోన్ చేసి తర్వాత చూసుకుందామండి మీరు సైట్ విజిట్ చేయండి అని మన వాళ్ళే అసోసియేట్స్ 1-4 సార్లు అంటూ ఉంటారు. అప్పుడు క్లయింట్ ఏమనుకుంటాడు, నా సొమ్మేం పోయింది, హాయిగా వాళ్ళు క్యాబ్ పెడుతున్నారు, సండే రోజున ఎట్లాగో ఖాళీగా ఉన్నాను, సరదాగా ఒక సైట్ చూసి వచ్చినట్టు ఉంటుంది అనుకుని హాయిగా సర్లేండి వస్తాను సైట్ విజిట్కి అంటాడు. అటువంటి వాళ్ళతో ఉపయోగం ఉండదు. అందుకని మీరు క్లయింట్ నిజంగా ఇప్పుడు కొనాలి అనే ఆలోచనలో ఉన్నాడా లేదా అని మీరు జడ్జి చేయటమే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. సో బడ్జెట్ ఎంతనే తెలియాలి, అతను మన వెంచర్ ఉన్నటువంటి ప్రాంతంలో స్థలం కొనడానికి ఎంత ఆసక్తిగా ఉన్నాడు, ఈ విషయాలు మీరు చాలా క్లియర్గా తెలుసుకున్న తర్వాత మాత్రమే సైట్ విజిట్ పెట్టమని మీ సీనియర్స్ని అడగాలి. ఎందుకంటే ఒక సైట్ విజిట్కి మొదటే చెప్పుకున్నట్టుగా 3,000 నుంచి 4,000 రూపాయలు క్యాబ్ ఖర్చు అవుతుంది, ప్లస్ అంత సమయం వెచ్చించాలి. మీ సమయంతో పాటు వాళ్ళు సైట్కి వచ్చిన తర్వాత మీ సీనియర్ కూడా వాళ్ళతో పాటు ఒక అరగంట గంట టైం స్పెండ్ చేయాలి. అందుకని దయచేసి క్లయింట్ విజిట్కి ముందర క్లయింట్ యొక్క వివరాలు పూర్తిగా తెలుసుకోండి. ఇంత చెప్పినప్పటికీ కూడా నేనేమంటానంటే ఒక్కొక్కసారి చాలా మంచి క్లయింట్ అవుతాడు, దాని మూలంగా మనకి ఇంకొక 10 రిఫరెన్స్ వస్తాయి, కానీ అతను కొంటాడో లేదో మనం ఇప్పుడు జడ్జ్ చేయలేకపోతున్నాం. అటువంటి సందర్భంలో కూడాను రిస్క్ తీసుకుని క్లయింట్ విజిట్ ఏర్పాటు చేయొచ్చు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని క్లయింట్ విజిట్ ఏర్పాటు చేయండి. మిత్రులారా, మరొకసారి చెప్తున్నాను, క్లయింట్ని జడ్జ్ చేయడంలో అందరినీ ఒకే రకమైనటువంటి కళ్ళద్దాలతో చూడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక క్లయింట్ అంటే మనం కాంటాక్ట్ చేసినటువంటి క్లయింట్ ఆయన కొనకపోవచ్చు, కానీ ఆయన సంఘంలో పై స్థాయిలో ఉన్న వ్యక్తి అవ్వచ్చు, ఆయనకి చాలామంది ఫ్రెండ్ సర్కిల్ ఉండవచ్చు, ఆయనకి సహాయం చేసేటటువంటి గుణం కూడా ఉంది అనుకోండి. అప్పుడు తప్పకుండా సైట్ విజిట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆయన కొనకపోయినా కూడాను ఆయన ఇచ్చేటటువంటి రిఫరెన్స్లు మనకి భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని మనసులో మీకు ఏమాత్రం గట్ ఫీలింగ్ వచ్చినా అటువంటి వ్యక్తిని తప్పకుండా సైట్ తీసుకురండి. వాళ్ళు గనక చూసి వాళ్ళకి గనక నచ్చితే డెఫినెట్గా వాళ్ళు 10 మందికి చెప్పటం, మనకి మంచి క్లయింట్స్ ఇంకొంతమంది మంచి క్లయింట్స్ దొరకటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో మనం ఇదే ఖచ్చితమైన పద్ధతి అని కరెక్ట్గా మనమే నిర్ణయించడానికి ఎటువంటి థంబ్ రూల్స్ లేవు. ఆ సమయానికి మీ మనస్సు ఏం చెప్తోంది అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ మీ మనస్సు చెప్పిన దాన్ని 1-2 సార్లు మళ్ళీ తిరిగి ఆలోచించి అవసరమైతే తప్పకుండా సైట్ విజిట్ పెట్టండి. ఎందుకంటే ప్రతి సైట్ విజిట్ అది డీల్ కింద కన్వర్ట్ అవుతుంది అనేటటువంటి నమ్మకం లేదు. సామాన్యంగా ఎట్లా ఉంటుందంటే మనం ఒక 20-25 మంది మంచి కాంటాక్ట్స్తో మాట్లాడితే అందులో నుంచి ఒక 5-6 వాళ్ళని సైట్ విజిట్ వరకు తీసుకురాగలుగుతాం. ఇంకా నిజం చెప్పాలంటే 40-50 మందితో మాట్లాడితే కానీ ఒక 7-8 మందిని సైట్ విజిట్లోకి తీసుకురాలేం. సైట్ విజిట్లోకి ఒక 7-8 మంది వచ్చారు అంటే 2 లేక 3 డీల్సే క్లోజ్ అవుతాయి. సైట్ విజిట్ వరకు వచ్చిన తర్వాత ద సక్సెస్ రేషియో ఈజ్ అరౌండ్ 40-50%. అందుకని వీ హ్యావ్ టు టేక్ ఛాన్స్, దెర్ ఈజ్ నో అదర్ గో. కానీ ఆ ఛాన్స్ తీసుకునే ముందర మన యొక్క అనుభవాన్ని, మన తెలివితేటల్ని అన్నింటినీ ఉపయోగించాలి. అవసరమైతే పై వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అందుకని ఇన్ని విధాలుగా ఆలోచించి సైట్ విజిట్ ఏర్పాటు చేయండి, సక్సెస్ పొందండి.
మీరందరూ కూడాను ఏదో ఒక విధంగా కనీసం 1 లేక 2 డీల్స్ క్లోజ్ చేసి మనీ సంపాదించాలి అనేటటువంటిది నా కోరిక. శుభం.